నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం పర్యటనను అధికారులు నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలి. చిల్లకూరు మండలం పొన్నపవారిపాలెం గ్రామంలో సభాస్థలి హెలిప్యాడ్ ప్రజావేదిక ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై తిరుపతి నుంచి నెల్లూరు వెళుతున్న ఎలక్ట్రికల్ బస్సు టైరు పగలడంతో ప్రమాదం. వాహన రాకపోకలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. మరణాన్ని జయించిన 18 రోజుల చిన్నారి. వెనిజులాలో భూకంపం కారణంగా 48 గంటల పాటు శిథిలాల కిందే ఉన్న చిన్నారిని గుర్తించి తండ్రికి అప్పగించిన రెస్క్యూ సిబ్బంది. భావోద్వేగానికి గురైన తండ్రి. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన హోమాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వచ్చే నెల 1వ తేదీన జరిగే సీఎం పర్యటనను అధికారులు నాయకులు కలిసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. చిల్లకూరు మండలంలోని పున్నపవారిపాలెంలో సీఎం సభాస్థలి, హెలిప్యాడ్ తదితర ప్రదేశాలను ఆయన జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. చిల్లకూరు మండలం పొన్నపవారిపాలెం గ్రామంలో వచ్చే నెల 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. అదే రోజున గ్రామంలో ఉన్న లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ ముగిలి వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు, నాయకులు కలిసి గ్రామ సమీపంలో ఉన్న మైదానాన్ని పరిశీలించారు. అక్కడ సభకు ఏర్పాట్లు చేయనున్నారు. పక్కనే వాహనాల పార్కింగ్ స్థలాన్ని కూడా గుర్తించారు. కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే సునీల్ కుమార్, అధికారులు, నాయకులు కలిసి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజావేదిక వద్ద పోలీసు శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో రోడ్డు లేక ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అటవీ అధికారులతో చర్చించి రోడ్డు వేయించడం జరిగిందని ఆయన వివరించారు. ఇక్కడే మా జేసీ గారు, అలాగే గత ఆర్డీఓ మా కిరణ్ గారు, అలాగే మా పెద్దలు మా నాని గారు, మా కిరణన్న, పెన్వర్ మధు గారు, మా రహీము, మా చెంచురామయ్య, మా లీలమ్మ, మా శ్రావణమ్మ అందరూ కూడా కలిసి ఏ విధంగా చేయాలనే ఒక ప్లాన్ కూడా వేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా చూసి ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే మేము చెప్పేది ఒకటే, దయచేసి ముక్కుబొడిగా చేయొద్దు. గూడూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. ముక్కుబొడిగా చేస్తే కుదిరే పని కాదు. గూడూరులో ఉండే అధికారులు తెలుసు, ఇక్కడ ముక్కుబొడి వ్యవహారం అయితే కుదరదు. జిల్లా అధికారులు తెలుసు, నాకు తెలియదు. కానీ గూడూరులో ఉన్న అధికారులు మాత్రం ఇది సీఎం గారి ప్రోగ్రాం కాబట్టి దయచేసి సిన్సియర్గా చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని సక్సెస్ చేస్తే మనందరికి కూడా మంచి పేరు, మీ అందరికీ మంచి పేరు. ఎందుకంటే మనకు మంచి కలెక్టర్ గారు, మంచి జేసీ గారు మనకు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాన్ని మనందరం కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆల్రెడీ ప్రజావేదిక ముందు హెలిప్యాడ్ దగ్గర ఎవరెవరిని అలౌ చేయాలో అవి కూడా లిస్టు మేము ఇస్తాం. ఎందుకంటే హెలిప్యాడ్ వరకు ఖచ్చితంగా నాయకులందరినీ కూడా పంపించాల్సిందే, అంటే రెండో మాట్లేదు. ఖచ్చితంగా అందరినీ కూడా అక్కడ రిసీవ్ చేసుకున్నానికి మాత్రం మా నాయకులందరూ కూడా ఉంటారు. తర్వాత గవర్నమెంట్ డయాస్ దగ్గర మీ ఇష్టం, మీకు మాకు సంబంధం కూడా లేదు. అది మీ ప్రోటోకాల్, మీరు ఏమైనా చేసుకోండి. కానీ డయాస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పార్టీ మొత్తం, క్యాడర్ మొత్తం అక్కడ లోపల అలౌ చేయాల్సిందే. వాళ్ళందరూ పోలీసులు చెప్తున్నా ముందుగా. కాబట్టి అట్లాగే వచ్చిన తర్వాత ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మీరు మీ కార్యక్రమాన్ని నడపండి. అలాగే దాని తర్వాత ప్రజావేదిక ప్రారంభం అవుతుంది. ప్రజావేదిక దాదాపు ఒక 5,000 మంది నుంచి, అంటే మొత్తం 10,000 మంది అనుకుంటున్నాము. 10,000 మందిని మొబిలైజ్ చేయాలనుకుంటున్నాము. దాంట్లో ప్రజావేదిక సంబంధించినటువంటి విషయంలో
పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి వచ్చే వాళ్ళ యొక్క జోబులు ఎతకండి. ఈ మధ్య అవతల పార్టీ వాళ్ళు ప్రతి దగ్గర సీఎం గారి మీటింగ్లో ఆదర్శించాలని చెప్పి ప్రతి దగ్గర డిస్ప్యూట్ క్రియేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేము రావడం, మేము తిరుక్కోవడం అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది పోలీసు వారి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పాపం అధికారులకి తెలియదు కాబట్టి పోలీసుకి అయితే మీకు క్షుణ్ణంగా ఎవరైందని ఈ యొక్క మండలంలో ఈ కాన్స్టిట్యూన్సీలో మీకు తెలుసు కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా సిన్సియర్గా పనిచేసేదానికి కూడా వచ్చిన్నారు అధికారులు కూడా, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మా జేసీ గారికి చెప్పేది ఒకటే, మీకు మా తరఫున ఏం చేయాలి, ఎందుకంటే వచ్చేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి ఏం చేయాలనేది మాకు కూడా దీంట్లో షేర్ ఇవ్వమని చెప్పి కూడా మా జేసీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతా మీరే అంటే కష్టమవుతుంది కాబట్టి మాకు కూడా షేర్ ఇస్తే మేము కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే పెన్వర్ మధు గారు మంచి మనసు చేసుకొని గ్రౌండ్ కానివ్వండి మిగిలిన కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు కూడా ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ మాట్లాడే వాళ్ళ విషయంలో దయచేసి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, బాగా మాట్లాడే వాళ్ళు మాత్రమే మీరు నిజంగా బెనిఫిషరీస్, porque తాత్కాలిక బెనిఫిట్ కానివ్వండి, కావాలి కానివ్వండి, ఇట్లా 4 ప్రోగ్రామ్ చేశారు ఆల్రెడీ. అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా బాగా సక్సెస్ఫుల్ చేస్తే మన జిల్లాకి మంచి పేరు ఉంటుంది. ఏ పొరపాటు చేసినా కూడా అది బ్యాడ్ రిమార్క్ వస్తుంది కాబట్టి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేసేదానికి కష్టపడి పనిచేస్తుందిగా నేను తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇక్కడ మీటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్ రావాలి మెయిన్. అదే గూడూరు డివిజన్ అంటే సంబంధించినటువంటి లోకల్ ఎవరైతే ఉన్నారో డిఈస్ కానీ ఏఈస్ కానీ ఇట్లా అంటే లోకల్ వాళ్ళు కూడా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే మొదటిసేపు వస్తే మేము దాన్ని రెక్టిఫై చేస్తాము. ఏదైనా ఇష్యూ ఉంటే అది రెక్టిఫై చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఆర్డీఓ అరుణ్ కుమారి, డిఎస్పీ గిరిధర్, కమిషనర్ మల్లికార్జునరావు, తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి ప్రసాద్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ, దువ్వూరు రాజశేఖర రెడ్డి, సేలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, గుండాల లీలావతి, చిరంజీవి, చిట్టేటి కీరవాణి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తిరుపతి నుంచి నెల్లూరుకు వెళుతున్న ఎలక్ట్రికల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మనుబోలు మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద బస్సు రాగానే టైరు పగిలిపోయింది. బస్సు అదుపు తప్పి నెల్లూరు మార్గం నుంచి యువతల వైపు ఉన్న గూడూరు వెళ్లే మార్గంలోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో వాహన రాకపోకలకు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారులపై అంతా మురుగు, నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వ్యాధులు ముసురుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతంలో పురపాలక సంఘం అధికారులు పర్యటిస్తున్న దాఖలాలు రావడం లేదు. ఈ పరిస్థితి గూడూరు పట్టణంలోని అరుంధతీపాలెంలో చోటు చేసుకుంది. గూడూరు పట్టణంలోని అరుంధతీపాలెంలో పిఎస్ఆర్ పార్క్ సమీప ప్రాంతంలోని ప్రజలు డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నారు. దశాబ్దాలుగా నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో ఈ పరిస్థితి నెలకొంది. వ్యర్థ జలాలు బయటికి వెళ్లే దారి లేక వీధుల్లో రోడ్లపైనే పారుతున్నాయి. తద్వారా కాలనీలో నివసించే ప్రజలు, చిన్నారులు, వృద్ధులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దైనందిన అవసరాల కోసం ఇంటి బయటకు రావాలంటేనే స్థానికులు భయపడుతున్నారు. కలుషిత నీటిలో నుంచి అడుగులు వేస్తూ వెళ్తుండడంతో చర్మ వ్యాధులు, గాయాల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు దోమలకు నిలయంగా మారడంతో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధుల భయంతో కాలనీ వణికిపోతోంది. ఇదే విషయం పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. వెనిజులాలో భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి 18 రోజుల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. దాదాపు 48 గంటల పాటు శిథిలాల కిందే ఉన్న పాప ఏడుపు వినడంతో రెస్క్యూ సిబ్బంది జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టారు. ఎంతో శ్రమించి ఆ చిన్నారిని బయటికి తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు. దీంతో ఆయన భావోద్వేగంతో బిడ్డను హత్తుకున్న వీడియో వైరల్ అవుతోంది. 90 నిమిషాల తరువాత తల్లి ఆచూకీ కూడా దొరకడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
Lo agarro mis manos. Aquí. Papá. No, preciosa. Cárgalo, pero yo te lo voy a revisar. Bendiga. Vengo de Caracas nada más a eso. Bendiga. ¿Tú eres médico? Yo soy paramédico. El carro, bien. El piso. La mamá. చెల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా శ్రీ సయ్యద్ మహమ్మద్ షా దర్గా వద్ద ఆదివారం రొట్టెల పండుగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో దర్గాను రొట్టెల పండుగకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు మాత్రమే రొట్టెల పండుగ జరుగుతుందని, వచ్చే నెల 11వ తేదీ రాత్రి గంధ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు గ్రామస్తులు విరిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. చెల్లకూరు మండలం పల్లమాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఎమ్యూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసి సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ఉండేలా హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. ఓం ఓం అలాగే పాపం బాగుంది. ఓం కొంచెం ఏకదప్పమను గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీభవన్ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శిబిరంలో కూర్చున్న జేసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. గూడూరుకు అన్యాయం చేయొద్దంటూ నినాదాలు చేశారు. గూడూరును జిల్లా చేయాలని కోరారు. ఉండేదాన్ని 16 మండలాలు చేసి పెట్టారు. వైసీపీ గవర్నమెంట్ 16 మండలాలని 5 మండలాలు చేసి పెట్టారు. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ 5 మండలాలని 3 మండలాలు చేసి పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఈ భారతదేశంలో ఎవరికి జరగల. ఎందువల్లంటే గూడూరు అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాల.
150 సంవత్సరాల చరిత్రున్న గూడూరుని తునాతునుకులుగా చేసేసి గూడూరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం తెలిసిన కాడి నుంచి దీన్ని వెంటనే గూడూరు జిల్లా ప్రక్రియ చేయాలనే ఆలోచన ఉంది. రేపు 1వ తేదీ మన గూడూరు పరిధిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అక్కడ ఖచ్చితంగా గూడూరు జిల్లా గురించి అడిగి ఆయన్ని మనము జిల్లా చేయాలని గట్టిగా పట్టుకొని చెప్పించుకొని రావాలా. ఇంకోటి ఏంటంటే మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు దీని విషయం చాలా తీవ్రంగా చర్చిస్తున్నారు. అందుకోసం ఆ మహానుభావుడికి కోటి దండాలు పెడుతూ మన దేవదేవుడు మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. శాశ్వత గురు శివచ్యుత నారాయణ మహాత్మ్య దేవతాభ్యో నమః. ఇచ్ఛదూపదీపమాగ్రహయామి దీపం దర్శయామి ధూపదీపాంతరం దరాక్షం ప్రయామి ప్రార్థనాపరం. ఓకే వెంకటేశ్వర మహారాజ్ కి జై. అన్నదాన మహాప్రభు సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకటేశ్వర మహారాజ్ కి నమః. పార్వతీ హర హర మహాదేవ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అశోక్ కుమార్, కమలాబాయి వ్యవహరించారు.
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,591 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,728 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,44,700 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 237 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం పర్యటనను అధికారులు నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలి. చిల్లకూరు మండలం పొన్నపవారిపాలెం గ్రామంలో సభాస్థలి హెలిప్యాడ్ ప్రజావేదిక ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జేసీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు. శృతిలో తప్పిన ప్రమాదం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై తిరుపతి నుంచి నెల్లూరు వెళుతున్న ఎలక్ట్రికల్ బస్సు టైరు పగలడంతో ప్రమాదం. వాహన రాకపోకలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. మరణాన్ని జయించిన 18 రోజుల చిన్నారి. వెనిజులాలో భూకంపం కారణంగా 48 గంటల పాటు శిథిలాల కిందే ఉన్న చిన్నారిని గుర్తించి తండ్రికి అప్పగించిన రెస్క్యూ సిబ్బంది. భావోద్వేగానికి గురైన తండ్రి. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన హోమాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.